ప్రాచీన భారతదేశంలో మహిళలను నిజంగానే అణచివేశారా? నాగరికత యొక్క గొప్ప చరిత్రలో వారు కేవలం దేవాలయాల్లో నాట్యం చేసే సాధారణ వ్యక్తులు మాత్రమేనా? ఇప్పటి వరకు మనకు చెప్పబడింది అదే. కానీ ఆ కథ పూర్తిగా తప్పైతే? ఈ అద్భుతమైన ప్రాచీన శిల్పాన్ని చూడండి. మొదటి చూపులో ఆమె ఒక నర్తకిలా కనిపిస్తుంది. ఆమె మనోహరమైన భంగిమ, ఒకవైపుకు చాచిన సొగసైన చెయ్యి, మరోవైపుకు కిందకు జాలు వారుతున్న ఆమె మందపాటి జడలు. దీనిలోని వివరాలు అద్భుతం. ఆమె యొక్క జుట్టును చూడండి, చాలా క్లిష్టంగా మందపాటి జడలుగా అల్లబడి చివరి భాగంలో చాలా సున్నితంగా ముగుస్తుంది. ఆమె జుట్టులోని ప్రతి చిన్న లాక్ ఎంతో ఖచ్చితత్వంతో చెక్కబడింది. ప్రతి లక్షణం మనల్ని మంత్రముగ్ధులను చేసేలా డిజైన్ చేయబడింది. కానీ ఆమె దుస్తులను గమనించండి. ఆమె అందాన్ని కప్పి ఉంచేలా పెద్ద ఆకులు ఉన్నాయి. ఒక అందమైన స్త్రీ పెద్ద పచ్చని ఆకులతో అలంకరించుకొని ఉండటం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆమె నర్తకి కాదు. ఆమె భుజం వెనుక భాగంలో దగ్గరగా చూడండి, అది కనిపిస్తుందా? అది ఏ అలంకారం కాదు, అది బాణాలతో నిండి ఉన్న ఒక క్యూవర్. అవును, బాణాలు. ఇప్పటికీ ఆమె కేవలం నాట్యం చేస్తుందని అనుకుంటున్నారా? మరి విల్లు ఎక్కడుంది? ఆ విల్లు ఉద్దేశపూర్వకంగానే విరుగగొట్టబడింది. కానీ కొన్ని ఆనవాళ్లు అలాగే ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. విల్లు యొక్క అస్పష్టమైన అవుట్లైన్ ను మీరు ఇప్పటికీ చూడవచ్చు. ఆమె పక్కన విస్తరించి ఉన్న బౌస్ట్రింగ్ యొక్క స్వల్పమైన వంపు కూడా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక అందమైన స్త్రీ కాదు, ఇది ఒక యోధురాలు. రాతిలో చెక్కబడిన ఒక మరుగున పడిపోయిన పోరాట యోధురాలు. మరి ఎవరైనా ఆమె విల్లును ఎందుకు విరగొట్టి ఆమె అసలు గుర్తింపును ఎందుకు దాచారు? చరిత్ర ఆమెను ఎందుకు కేవలం ఒక నర్తకిగా మాత్రమే మిగిల్చింది?